మాటలను ఎదలగొట్టుకొని శిష్యులారా యాడికి నాయన వెళ్ళి వస్తున్నారు? శిష్యులారా యాడికి నాయన వెళ్ళి వస్తున్నారు? వస్తుంటే ఏమైంది నాయన? అవునా, దాన్ని చూడని ఎట్లా చేస్తాను? కాదే సొమ్మే ఓ కందే పెట్ట బిరబాబొట్ట పలికి కొట్ట మన్నే కాదే సొమ్మే రక్తం మీద ఉండేనేమో నిక్కి నిక్కి చూడాలంటే బాధించకపోతే కూరుపాల పోసి బొమ్మటింకో కొదవాలే కూరుపాల పోసి దాన్ని చిల్లర భారము పెట్టి దాన్ని పెంచకపోతే బ్రహ్మణ్ణి కాదే తుమ్మి వయ్య మీద తగ్గాల పెట్టి వయ్య కింద పుల్లల పెట్టి వయ్య మీద తగ్గాల పెట్టి వయ్య కింద పుల్లల పెట్టి కొద్ది కొద్దిగా మంటలు పెట్టి ముద్ద పప్పు దాగించకపోతే బ్రహ్మణ్ణి కాదే తుమ్మి బ్రహ్మణ్ణి కాదే తుమ్మి. వెయ్యి మంది చూడకదాన్ని చేతిలో నా మిడతం చేసి వెయ్యి మంది చూడకదాన్ని చేతిలో నా మిడతం చేసి ఉయ్యాబల్లో ఆమె కూర్చొని చదవకపోతే బ్రహ్మణ్ణి కాదే తుమ్మి ఓ పుట్టి తప్ప బ్రహ్మణ్ణి కాదే తుమ్మి. బాగా నిబ్బడు బాగా నీకు గోసి సరిగా పెట్టుకుని ఆయన ఊడిపోతుంది మొత్తము. ప్రజానీకం చూశారనుకో బయటపడుతున్నాయి ఆయన. గురుగారు అటు కాదు,
మనసు ఉంటారు బాబు మనిషి నాయనా శిష్యుడా అది కానీ బయటపడదు అనుకో ఎవరు ఉండరు నాయన స్వామి ఏం కాదు గురుగాలు గోచి గోచి జాగ్రత్త అమ్మ మూట లోపల ఉంది ఏం కాదు గురుగాలు ఓగల్ నాయన పాఠాలు చెప్తారండి నాయన బాగుంది మాత చూడండి ఆయన మీరు పాఠాలు నేర్చుకోవాలి గురుగాలు నాయన ఏమన్నా అమ్మగారు అని చెప్పిందంటగా నాయన మీకు అమ్మగారా అమ్మగారు గుర్తుదామని గురుగాలు అమ్మగారు గుర్తుదామని కుదురు అమ్మవారికి కూరగాయలు తెమ్మంటే కూరగాయలు అవునా ఈ రోజు ఏమన్నా బెండ ఏమో పట్టిద్దాను ఆయన ఏమన్నా మరి దొండకాయ ఏం పట్టిద్దా పట్టదా మరి సొరకాయ మరి గుమ్మడికాయ పట్టిద్ది నాయన గుమ్మడికాయ పట్టిద్ది నాయన మరి గుమ్మడికాయ పట్టిద్దా వరే 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 చాలా సిక్కొచ్చి పడితే పొద్దుపడిచేసరికల్లా మన మున్సిపల్ గారు మన కరణం గారు మన తహసీల్దార్ గారు మన రామాలయం వస్తున్నారంటే ఎందుకంటే చిత్తే కానీ కట్టకపోతే కట్టబెట్టిన బరిగొడ్లు ఉన్నా కాడి కింద రాని ఎద్దులున్నా ముక్కి మంచాలే మూలున్న ముసలమ్మలే సిల్లు తప్పాలే మొత్తం కలిపి ఏలం వేస్తారంటే కాళ్ళు తగలొచ్చు కూర్చుంత చెయ్యి తగలొచ్చు పలిపోయినా తొలగి పడవండి త్వరలో కట్టేంటోనే తొలగి పడవండి తెలిసి చెప్పకుంటే తొలగొప్పమంటారు తొలగి పడ కాసింత కళ్ళేసే
బజార్ పొగలే కుక్కల బొగ్గుపోవడం లేగుతాయా ఓ రదవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నా అదే మీ కుక్కల కట్టేసుకోయ్యా ప్రభలో మీ కుక్కలనే కట్టేసుకోడయ్యా ప్రభలో మీ కుక్కలనే కట్టేసుకోడు బౌబవ మాటాయి కరువపై పోతాయి తలకి పండవ కాపలమణి అంటారు కరుణాల మాటారు కాపలమణి అంటారు కరుణాల మడివాడు అంటాడు మండి పడి చేస్తారు తొలగి పాడు బాయ్ పొద్దున మీరు అడిగే పోయేది యాడికి పోతాం తెలియదు అంటే సప్తాహంలో యాడికి పోతాం అయిపోయాదో మేము చచ్చిపోతుంటాము అంటాం దగ్గర పొద్దునే లెగుస్తాం స్నానం చేస్తాం గుర్రం చెమ్ము పోయేస్తాం పోయేస్తాం అబ్బో మా ఊరిని తెలియదు మామూలు తెలియదువా అబ్బో పొద్దున్నే లేస్తారు చదవావే చెల్లతారు పొద్దున్నే చొద్దంతా పోతారు మొద్దులాగా పోతారు తొలగి పండు మీ సకలది ఏందియా పంచాంగం రా పంచాంగం మీ బుడవేపనే సరిపోతా పంచాంగం చచ్చిపోవాలి పెండాలు మీ పంచాంగం చెప్పండి మేమా అడ్డానికి మాకు అందం లేదురా చెప్తే నీ పంచి కూడా వేద పురాణాల్లో చదివిన వారంతా వేద పురాణాలంతా పట్టమను పట్ట కొట్టమను మా కొలబో ఎక్కువనే మా కొలబో ఎక్కువనే మరికొందరంతా కబుగాడ నా కొలబో పల్లవలో నా కొలబో కచ్చిరిలో నా కొలబో కాజుకాడ నా కొలబో తొలగి పోను కొడవ ఎక్కడ్రా కొన్ని ఆడదురా ఆ చెప్పుకుంటుంది మరియా ఓరే ఓరే ఏమో చదువా చెప్పు చదువురా అరజాతి వారు రా ఆ కథ నేను కాదండి లేదండి నా కులమా నీకు ఆడదు కొరు ఆటలాడుందిరా ఈ కులము ఆడదురా అవే పుసక్కన మీ ముసలం జారిపోయింది అనుకో ఓరే ఓరే నీతో ఏం మాట్లాడుతున్నావు మా ముసలం సరిపడింది మా ముసదా నీకెందుకు ఆవిడ మీరు కాలుతారండి ఏంది కలుతున్నా రామరామ అడజ వాడు కలుతారా ఏంది ఆ కథ నేను కాదండి దుర్వాస వస్తుంది కాకిని తింటారా కాకి చెండాలి వాడా కాకిని తింటారు కాకి చెండాలి కాకకాయ ఎక్కువయా నేరక తక్కువయా
అల్ప వచ్చింది రారా కరజాతి వాడా కడజాతి వాడు వసతి సామి ఏయ్! మీకేనంటే ఆస్తుపాతులు మాకు లేవంటే మాకు లేక మీకేడు ఉన్నారా నా చెప్పు తినండి చెప్పి చదవా చెప్పేది అట్లా సామి అట్లా గరుమందాలే రవాయే గరుమందాలే రవాయే మీకేనంటే దేవుళ్ళు ఉంది మాకు లేరండి మాకు లేని దేవుడు మీకేరు రా ఎవరు దేవుడు? మేము కరుణించలేము మీకు ఏం మీ దేవుని సంగతి కొద్ది చెప్పండి దేవుడు లేక నీకున్నారా వినుకొండ అంకమ్మ, వినుకొండ గంగమ్మ, వినుకొండ అంకమ్మ, వినుకొండ గంగమ్మ, మా ఊరి తోడమ్మ, మమ్ము కాపాడమ్మ, తొలగిపో. అదే చెప్పు అసలు ఈ మమ్మల్ని అడుక్కున్నాడు ఒకడు ఉండలేదంటే ఊడు నీకైతే ఆవు లేకపోతే నీకైతే వేడుకున్నాడు బొత్తిగా తీసేసినవా నీ కాడేముందా నీ కాడేం లేదు మేము పెట్టాలి తినాలి బ్రాహ్మణులు అసలు మిమ్మల్ని అడుక్కున్నాడు వాడు చెప్పండి మమ్మల్ని అనుకునేవాళ్ళు లేదు స్వామి మేము పెట్టాం అడుకునేది ఎవరు రా నిన్ను అనుకున్నాడు మీరే మమ్మల్ని అడుక్కున్నారా మా దగ్గర వాడిని అడుక్కునేవాడు డక్కలవాడు డక్కల వాడిని అడుక్కునేవాడు మోగలవాడు మోగల వాడిని అడుక్కునేవాడు శబల మోగలవాడు శబల మోగల వాడిని అడుక్కునేవాడు కులస్తుడు కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడు కులహీనుడు అడుక్కునేవాడు మైలపు చొక్కన్న మైలపు చొక్కను అడుక్కునేవాడు సబ్బగట్లవాడు సబ్బగట్లవాడిని అడుక్కునేవాడు సబల స్వరగడు సబల స్వర్గం చెల్లెలు ఓర్వశి ఓర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుడి భార్య శాండాలి శాండాలి కుమారుడు శక్తి శక్తి భార్య సబలాత్మ సబలాత్మ కుమారుడు పరాశరుడు పరాశరుడు భార్య కైవర్తి కైవర్తి పుట్టినవారు యాసులోరు ఈ యాసులోరు పుట్టారు కదా రేపు ధృతరాష్ట్రంలో పాండ్రోజులో ఆపే ఓబే ఊరికే కులం తక్కువ 6 ఈ రత్న కిందలు కదండి అబ్బే తోలు వరకు పడి తోసుకొచ్చింది కానీ అసలు ఈ ప్రపంచం ఎంత అడ్డుపుట్టింది చెప్పండి ప్రపంచం మొత్తం మా మామూలు కాలు పెట్టాలా సత్యాలు పెట్టాలా నక్షత్ర మండలాలు శాస్త్రాలు మా గోసులో గడ్డాలు పెట్టాలా అదే కింద భూదేవి పైన ఆకాశం ఈ రొట్టె మధ్యలో మన బతుకులతో కాదు కదండి శర్మాని జాతి ఉందట శర్మాని జాతి ఉందంట అన్న
ఆడుతురా ధర్మాన్ని నీతి ఉందంట. ఏడుంది అసలు మారిపోతే ధర్మాన్ని జాతి లేనప్పుడు లేదు ధర్మాన్ని నీతి ఉన్నప్పుడు నాకు ఎందుకు లేదా కులం? నీకు లేదు నాకు చెప్పండి చెప్పేది అనమాట కదా. అట్లాంటివా చర్మానికి జాతి ఎక్కడున్నది? ధర్మానికి నీతి ఎక్కడున్నది? చర్మానికి జాతి ఎక్కడున్నది? ధర్మానికి నీతి ఎక్కడున్నది? తోటి మానవుడు ఎదురగవచ్చు, దూరమో తొలగిపోదు తానే. దూరం కూడా మాట్లాడు. ఎందుకు అదే మిమ్మల్ని వస్తే పోలని నన్ను వద్దు ఎత్తురండి. ఏమవుతుందా తెలియదు అంటారు నీకు పెదవా. అబ్బాయి నా చెప్పుదేనయ్యా. చెప్తున్నా రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల మతాలు లేవు. రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల మతాలు లేవు. కలిగిన వాడికి గొప్ప కులమే, లేని వాడికే లేని కులం తానే. వశిష్ఠండవారు వసిక పట్టణ కోయండవర మేక పట్టణ. వశిష్ఠండవారు వసిక పట్టణ కోయండవర మేక పట్టణ. తేగలాగుత పదే కదల ఆనందాజుల పరిచయతాలే. అబ్బే సొరగం అంటే ఏంది? అక్కలే అబ్బాయి సొనగం అంటే ఏంది? సొనగం అంటే నాకు చెప్పుదేనండి. అదే చెప్పేదేనండి. సొరగారు బాబు నచ్చాను పెంచాను, చవునికి మాత్రం కోట లేదయా. సొరగారు బాబు నచ్చాను పెంచాను, చవునికి మాత్రం కోటాను. కొండల వద్దన వద్దన కొలమేడేవరి తాలే లెలెల. భూమి గడగడ వణుకుతుందని భూమిలో కారపట్టణ. రాజ్యాంగంలో ఒకరు పుడితే మీకు బ్రాహ్మణ చాపం పెడుతుంది చాపం. ఆది జాంబవుడు
పుట్టిన చోట ఆది శక్తిమై ముద్ద వెంచన ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తిమై ముద్ద వెంచు కామ కోదము ప్రేమ కలిగను అన్నను చెల్లెలు ప్రేమించే తాలే మేము పూజ చేస్తున్నాం పూజ చేస్తున్నాం అదేదిరా ఏం మాట్లాడుతున్నారా కడజాతి వాడా ప్రేమించుకోవడం శివ శివ అప్పుడు ఎవరు లేరియా కలుపు శివ శివ కలుపోది ఎవరు లేదు ఏదిరా ఈ శుచి ధర్మం అదేదా ఆస్తికే కొత్త వయసు వచ్చి అన్నాను ప్రేమించమని అడిగింది అమ్మ ముందు కలిగం ముట్టబోతున్నదే అప్పుడు అవతారాలు పడి మరి అప్పుడు వేస్తానంది ఆది జాంబవుడు కోడె పొందయ్య ఆది శక్తి మరి కోడె పెట్టయ్య ఆది జాంబవుడు కోడె పొందయ్య ఆది శక్తి మరి కోడె పెట్టయ్య కొక్కరగోవని కోడె గోసి చెట్ట పైన పుంజక్క సాగే కోడె పుంజు మరి పెట్టయ్య కాలే మూడు గుడ్లు పెట్టలేదురా ఏం మాట్లాడుతున్నారా గుడ్లాంటియా దేవదావరం గుడ్లియా పట్టుబడి ఏం మాట్లాడుతున్నా ఒకటవ గడ్డు ప్రభావించన ఒకటవ గడ్డు ప్రభావించన చూడ చందన సత్యమాయ గగన మార్గన వెళ్ళిపోయే కాలే లలయ్యలో రెండవ గడ్డు ప్రభావించన రెండవ గడ్డు ప్రభావించ కామధేనువు పక్క పెట్టు కర్మలక్ష్యము పక్క పెట్టు అందులో వేదాంతము వేదాంతములో ఏమి శబ్దం ఎక్కడెక్కడ వెతుకుతూ పక్కనే దేవుడు కాలే వెలయ్యలో కొలవే అబ్బాయ్, రెండు గుడ్లు చేత నేను చెప్పాక మూడు కొడుతుంది చెప్పండి చెప్పండి రా ఆమ్లెట్ వేసుకుని కోగుడ్లు కోసుకొని ఆమ్లెట్లు అది కూడా మాకు తెలియలే కానీ నువ్వు అఘోరించు మీరు ఎందుకు ఇక్కడ వారా మేము చేయలేము మేము ఉంది పెళ్ళిళ్ళు ఆ. అత్తనాలు ఆ. నీ జన్మ నక్షత్రం నీ శాస్త్రాలు గోసులో పడి తన్నుకుంటుంటారా మేము చెప్తే నాకు చెప్పుదానండి మరి అదవా మూడవ గడ్డు ప్రభావించన మూడవ గడ్డు ప్రభావించన చూడ చంద్రుడు చంద్రమాలై గగన మార్గనాలై మూడవ గడ్డు ప్రభావించన మూడవ గడ్డు ప్రభావించన విష్ణు ఈశ్వర బ్రహ్మ మంగళ అబ్బాయి అప్పటి నుంచి కదండి కలిమంత పుట్టిందా మాకు తెలియలేరా మాకు తెలియలేరా? మాకే చెప్తున్నారా నువ్వు పాఠాలు అబ్బో ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ మారదా నేను చూసారంటే ఓడిగేదిరా, చూసినాదా మేము చూసినాదా పడమర బజార్ పోతా
ఉన్నాడు చూడు. పోయే వంగబడి ఈయన పోయి చూసినాడు ఈయన. పోరం కొట్టిన అలా చాటెత్తకొచ్చింది ముద్దు పిల్ల. అది కనపడితే చాలు నా గుండె గొల్ల. చాటెత్తకొచ్చింది ముద్దు పిల్ల. అది కనపడితే చాలు నా గుండె గొల్ల. చాట ఒక చేత పట్టి చేతి చేత పట్టి చాట ఒక చేత పట్టి చేతి ఒక చేత పట్టి చాటలోన బియ్యమేసి. అబ్బా అది చెరుకుతుంటే చూడాలి దాని వయసు. అబ్బో ఎర్రెత్తి పోతుంది నా. ఎర్రాచి రాను గట్టి నల్లాగా చేటు పెరిగి. ఎర్రాచి రాను గట్టి నల్లాగా చేటు కొప్పు నిండా పూలెత్తి. అబ్బో అది నడుస్తుంటే చూడాలి దాని ముందుకు. అబ్బో ఎర్రెత్తి పోవాలి నా మనసా. అలా ఉండలే మాడల్లో. రాని దాన్ని కోస్తానా సొరకాయలు అవయా సాయి ముద్ద. రాని దాన్ని చించుతానియా పాత కూడా పెరగలేవయ్యా. సాయి ముద్ద రాని దాన్ని నరుకుతానా పొయ్యిలో కట్టి పొలం లేవయ్యా. అయినా మీకు ఎందుకయ్యా పక్కన ఉండేవాళ్ళు పక్కన ఉండగా. అది నాకు పెళ్ళ దానికి నేను మొగుడిని. అది నాకు మొగుడు దానికి నేను పెళ్ళాన్ని. పెద్ద మీకు ఎందుకు అదే నువ్వు పడి కింద పడి గుద్దుకొని భోజనం చేసుకోపోండి పోనీ. సరే వస్తాను.